నమస్కారం. బాతకాని ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. ఈ నెల ఇప్పటివరకు జరిగిన బాతకాన్లు ఏంటో చూద్దాం. స్పోర్ట్స్ విషయానికి వస్తే పాకిస్తాన్లో భారీగా పెరుగుతున్న టీవీ సేల్స్. మీ మ్యాచ్ ఓడిపోయిన ప్రతిసారి మమ్మల్ని ఎందుకు బెంగుతున్నారా బాబు అంటున్న టీవీ సంఘాలు. ఇండియా మ్యాచ్ గెలిచిందని ఆనందపడకుండా విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టలేదని కొంతమంది నిర్భాగాలు ట్విట్టర్లో ట్వీట్లు వేస్తుండగా మీరందరూ వెళ్ళాలి అంటున్న సీనియర్ ఐసీటీ ఫ్యాన్స్. వ్యాలంటైన్స్ డే పూర్తయి వారం రోజులు అవ్వడంతో అబ్బాయిలకు బ్రేకప్ చెప్పి ఇంకో బకాన్ని వెతుక్కుందాం అనుకుంటున్న అమ్మాయిలు, టీంతో పని అయిపోయింది ఇంకొక దాన్ని వెతుక్కుందాం పారా అనుకుంటున్న అబ్బాయిలు, పెరిగిన జిమ్ మెంబర్షిప్స్. ఇట్లుండగా ఇటీవల జేఈఈ మెయిన్స్ పేపర్ 1 రిజల్ట్స్ రావడంతో 1 నుంచి 9,99,999 ర్యాంకులు మావే అంటున్న శ్రీ చైతన్య పారాయణ సంస్థలు, మా పిల్లల్ని ఈ కాలేజీలోనే జాయిన్ చేస్తామంటూ అప్పుడే అడ్మిషన్ ఫీజులు కడుతున్న పేరెంట్స్, ఈ రోజు పిల్లలు రేపటి గొర్రెలు అంటున్న బాధితులు, అసలు పేపర్ 2 రిలీజ్ కాకుండా ర్యాంక్ ఎలా రిలీజ్ చేశారో ఎరుపు అంటున్న ఇంటెలెక్చువల్స్. రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డేనే అమెజాన్ లో కుర్చీ, తాడు, ఫ్యాన్ ఈ మూడింటికి బాగా సేల్స్ పెరిగాయంటున్న అమెజాన్ సీఈఓ. ఎందుకని మా టీం కనుక్కోగా పెయిన్స్ బాగా స్ట్రెస్ పెడుతున్నారని చెప్పేసి ఫ్యాన్ కొద్దిసేపు ఉయ్యాలో ఊగదాం అనుకుంటున్న పిల్లలు. నేనేమంటానంటే ఆ తాడెందుకు, ఇంట్లోనే చీరనో చున్నీయో ఉంటుంది కదా దాంతో. ఇలాంటి బాతకాని ముచ్చట్ల కోసం ఫాలో అయ్యి చూస్తూనే ఉండండి బొక్కల న్యూస్. ఏంద్రా సప్పుడా, షాప్కి కూరగాయలు తీసుకురామంటే తీసుకొస్తలేవు కానీ ఏదో సప్పుడు చేస్తా ఉన్నా అప్పటి నుంచి. మూసుకొని పోయి తొందర తీసుకురాపో.